నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెలుగుమట్లపై రాజకీయ లాభం కోసం తప్పుడు ప్రచారం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు. తెలంగాణలో మరో రోడ్డు విస్తరణ వివాదం. హుస్నాబాద్ లో ప్రజల నిరసన. నాగర్ కర్నూలు జిల్లా తుమన్పేటలో నవదంపతులు విజయ్ రష్మిక గ్రామస్తుల ఆత్మీయ ఘన స్వాగతం. ఖమ్మం జిల్లా వాతావరణం మరింత వేడెక్కింది. వెలుగుమట్ల అంశంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలను ముందుకు పెట్టుకుని కొందరు నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వెలుగుమట్ల అంశాన్ని వాస్తవాల ఆధారంగా కాకుండా రాజకీయ లాభం కోసం వక్రీకరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. నేను మాట్లాడింది ఒకటి అయితే దాన్ని పూర్తిగా వక్రీకరించి మరోలా చూపిస్తూ దొంగ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా గోబెల్స్ ప్రచారం అని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని పత్రికలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ నిజానిజాలు తెలుసుకోకుండా పిచ్చి రాతలు రాస్తున్నాయని, అలా చేసి తామే అబాసుపాలవుతున్నారని విమర్శించారు. మీడియా సంస్థలు నిజానిజాలు తెలుసుకుని ప్రజలకు సమగ్ర సమాచారం అందించాలని మంత్రి సూచించారు. పేదల పట్ల నకిలీ ప్రేమను ప్రదర్శిస్తూ డ్రామాలు ఆడుతున్న రాజకీయ నాయకులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వెలుగుమట్ల విషయంలో వాస్తవాలను బయటపెట్టి ప్రజలకు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి తగిన సూచనలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. వెలుగుమట్ల అంశంపై రాజకీయ లాభ నష్టాల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన దృఢంగా పేర్కొన్నారు. కొన్ని పేపర్లు చూస్తున్నాను, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమిట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, సిగ్గుండాల. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తారండి. ఒక్కొక్కడ పరువు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తారండి. పేపర్ ఉందో కదా, ఆ పేపర్ శానిటీ కూడా ఏందో మనకు తెలియదు కాదు. మీ యూట్యూబ్ లో ఆటూబులు అని చెప్తే నేను మాట్లాడేది ఒకటి, మొన్న కూడా దాన్ని వక్రీకరించి చూపిస్తారా? బుద్ధి ఉండాలా. పేదవాడు అంటే డెఫినేషన్ తెలియని మీరు కూడా ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మల్లచెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు చేస్తున్న రోడ్డు విస్తరణ పనుల్లో వివాదం చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణ కొరకు అధికారులు వేసిన మార్కింగ్ రోడ్డు పక్కనే ఉన్న ఇండ్లలోకి వెళ్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏళ్లుగా రోడ్డు పక్కనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటున్న తమను ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో రోడ్డు మీద పడేస్తే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లను ఆక్రమించుకోవడానికి ఇదేమీ జాతీయ రహదారి కాదని, ఇప్పుడున్న రోడ్డే సరిపోతుంటే మళ్లీ విస్తరణ పేరుతో తమ భూములను ఇండ్లను ఆక్రమించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఇండ్లు రోడ్డు విస్తరణలో పోతే తాము ఎక్కడ ఉంటామని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. సమస్యను పరిష్కరించి తమకు తగిన నష్టపరిహారం అందించాకే రోడ్డు పనులు మొదలు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇండ్లను స్థలాలను వదులుకోబోమని తెలియజేశారు. మోరి వరకు తీసేసిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు నటి రష్మిక మందన వివాహానంతరం స్వగ్రామానికి చేరుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తుమన్పేట గ్రామానికి నవదంపతులు రావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన దంపతులను ఘన స్వాగతం పలికారు. పూలహారాలు, తాళపత్రాలతో స్వాగతం చెబుతూ ఆశీర్వాదాలు అందించారు. అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా తమ కొత్త ఫామ్ హౌస్ లో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నవదంపతులు ఏర్పాట్లు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య
గృహప్రవేశంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సన్నిహితులు ఈ కార్యక్రమానికి వచ్చారు. వివాహానంతరం తొలిసారిగా స్వగ్రామానికి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరగా గ్రామంతో తమ అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని విజయ్ దేవరకొండ తెలిపారు. నవదంపతుల రాకతో తుమన్పేట గ్రామంలో సందడి నెలకొంది. పోలీసుల బందోబస్తు మధ్య కార్యక్రమాలు శాంతియుతంగా కొనసాగాయి. రాజ్యసభ సీటును మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకుమార్ మాదిగ ఎన్ఎస్పీ జాతీయ నేత పాల్గొని మాట్లాడుతూ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగల ఎమ్మెల్యే స్థానాలు తగ్గించి మాల కేటాయించడం మాదిగ జాతికి తీరని అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్కటి కూడా మాదిగకు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతిని మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా రాజ్యసభ సీటును మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. నామినేట్ పదవులలో మాదిగలకు అవకాశాలు రావాలని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మాదిగ జాతికి తీరని అన్యాయం చేయకుండా రాజ్యసభ సీటు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో ఎంపీ ఎలక్షన్లో తెలంగాణలో 3 ఎంపీ రిజర్వ్ స్థానాలుంటే అందులో ఒకటి కూడా మాదిగలకు ఇవ్వకుండా మాదిగలను మోసం చేయడం జరిగింది. మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఆ పార్టీలో ఉన్న అందరినీ తొక్కివేశావు నువ్వు. మాదిగల అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి ఉంటే, మాదిగల్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన మీకుంటే వెంటనే ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎలక్షన్లో వెంటనే మాదిగలకు ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కనుక మీరు ఈ యొక్క రాజ్యసభ మీరు కేటాయించకుంటే మరి ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చినా కానీ, ఎమ్మెల్యేలు వచ్చినా కానీ, మాదిగ పనులకు ఎక్కడికి వచ్చినా కానీ మేము మీ పర్యటనలు అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు దీనిపైన స్పందించి మరి గౌరవ మందకృష్ణ మాదిగ సూచన మేరకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వెంటనే మాదిగలకు రాజ్యసభ టికెట్ కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి మీరు మాదిగలతో పెట్టుకుంటే మరి మీకే నష్టం జరుగుతుంది, అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలను అణచివేయడం కోసం మాదిగలకు కాకుండా ఏదైతే కడియం శ్రీహరి వాళ్ళ కూతురుకు వాళ్ళ జనాభా ఇక్కడ చూస్తే గ్రామానికి ఒక కుటుంబం కూడా ఉండదు. అలాంటి జనాభా దామాషా ప్రకారం చూసినా కూడా మాదిగల జనాభా ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటే. అలాంటి మాదిగలకు కాకుండా కడియం శ్రీహరి వాళ్ళ కూతురుకు ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి నా ఎదుగుదలకు కారణం మాదిగలని చెప్తుండే కేవలం ఎంపీ సీట్లలో పెద్దపల్లి నుంచి వివేక్ వెంకటస్వామి వాళ్ళ కుటుంబం నుంచి మాల వంశీకిచ్చిండు, నాగర్ కర్నూలు నుంచి అదే మల్లు భట్టు విక్రమార్క కుటుంబం నుంచి మల్లు రవి గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ తెలంగాణలో ఉన్న 3 రిజర్వ్డ్ స్థానాలలో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఎంఆర్పీఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా ఏదైతే మాదిగల పేరు పదే జపించుకుంటా మాదిగలను అన్యాయం చేస్తానో రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఇక నీ ఆటలు సాగవు. మందాకృష్ణ మాది అన్న గారి నాయకత్వంలో ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ఈ రాబోయే రాజ్యసభ ఎన్నికలలో మాదిగలకు గనుక ఒక ఎంపీ పదవి కనుక నువ్వు ఇవ్వకపోతే మాత్రం నిన్ను రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్పి స్పష్టంగా చేసుకుంటూ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుల బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇటీవల కరీంనగర్ సిపి 337 మంది హోంగార్డులను బదిలీ చేసినట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారిని జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ బదిలీలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పనిచేస్తున్న 186 మంది హోంగార్డులను తిరిగి కరీంనగర్ కి బదిలీ చేయడానికి ఒక్కో హోంగార్డు నుంచి
రూపాయలు 1,00,000 చొప్పున వసూలు చేసి మొత్తం 1.86 కోట్లు సేకరించారని ఆరోపించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో డబ్బులు వసూలు చేసిన సురేష్ అనే వ్యక్తిపై బదిలీ వేటు వేసి అసలు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. విచారణలో కూడా అదే వ్యక్తి కీలక పాత్ర పోషించి నాటకీయంగా వ్యవహరించి తప్పించుకున్నాడని విమర్శించారు. హోంగార్డుల వంటి తక్కువ వేతన ఉద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆయన ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై అధికారుల స్పందన కోసం ఎదురు చూడాల్సి ఉంది. నగర్ సిపి గారు మొన్న 337 మంది హోంగార్డులని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ 337 హోంగార్డులు ఎవరు? దాంట్లో 150 మంది కరీంనగర్కి సంబంధించిన కొత్త జిల్లాకి సంబంధించిన హోంగార్డులు, 186 మంది జగిత్యాల్ సిరిసిల్లాకి సంబంధించిన హోంగార్డులు. కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాలో జగిత్యాల్లో వేసిండ్రు. అక్కడున్న 2 హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండ్రు. ఈ జగిత్యాల్ ఇంకా సిరిసిల్లాలో ఉన్న హోంగార్డుల దగ్గర ఆ 186 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి 1,86,00,000 రూపాయలు ఇలా హోంగార్డుల దగ్గర వసూలు చేసి ఇలా హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండు. కరీంనగర్ సంబంధించిన హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాల జగిత్యాల్లో వేసిండు. ఎందుకంటే ఈ సురేష్ అనేటైనా 1,86,00,000 రూపాయలు వసూలు చేసి ఈ సిపి గారికి డైరెక్ట్గా ఇచ్చింది ఆ సురేషే. కానీ ఆ సురేష్ని కాపాడడానికి సిపి గారే డైరెక్ట్ ఎంక్వైరీ దగ్గరికి పోయి ఆ సురేష్ని కాపాడి కేవలం ఆ సురేష్ గారిని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తారు. ఇప్పటిదాకా ఇంకా ఏం యాక్షన్ తీసుకోరు. వరంగల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో నిర్వహించిన స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు చివరి రోజు అనూహ్య పరిణామాలకు దారితీశాయి. 3 రోజుల పాటు సాగిన ఈ వార్షిక ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు రాత్రి సమయంలో సుమారు 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. క్యాంపస్ లో జరిగిన కార్యక్రమాల అనంతరం పలువురు విద్యార్థులు వాంతులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలతో బాధపడినట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులు అధికంగా మద్యం సేవించినట్లు సమాచారం వెలువడుతోంది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థుల నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటనను పెద్దది కాకుండా చూడాలనే ఉద్దేశంతో యాజమాన్యం విద్యార్థులను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బయట నుంచి వచ్చి క్యాంపస్ లో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసిన విక్రేత వద్ద ఆహారం తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సంస్థ సిబ్బంది చెబుతున్నట్లు సమాచారం. అయితే అసలు కారణం మద్యం సేవన లేక ఆహార విషమదన అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ కి చేరుకున్నారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. పూలహారాలు, నినాదాలతో స్వాగత వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, జిల్లా అదనపు కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ పర్కాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, డిఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని శివాలయం రోడ్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాస దీక్ష ద్వారా మనసును పవిత్రం చేసుకుని సత్యనిష్టతో జీవించాలనే సందేశాన్ని ఈ మాసం ఇస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ అల్లా దయతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు స్నేహ సమ్మేళనంగా సాగింది.
హన్మకొండ జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన వీడియోగ్రాఫర్లు తమకు ఇప్పటి వరకు పారితోషికం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం హన్మకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి రాతపూర్వక వినతి పత్రం సమర్పించారు. వీడియోగ్రాఫర్ల వివరాల ప్రకారం గత సర్పంచ్ ఎన్నికల్లో ఎఫ్ఎస్టీ, ఎస్ఎఫ్టీ వీడియోగ్రాఫర్లకు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్లలో రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటల పాటు కవరేజ్ అందించామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం సక్రమంగా చిత్రీకరించేందుకు తీవ్రంగా శ్రమించామని చెప్పారు. అయితే ఎన్నికలు ముగిసి 3 నెలలు గడిచినా ఇప్పటి వరకు తమకు రావాల్సిన పారితోషికం చెల్లించలేదని వారు ఆరోపిస్తున్నారు. వివిధ మండలాల పరిషత్ కార్యాలయాలు, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎలక్షన్ బడ్జెట్ ఇంకా రాలేదనే సమాధానం మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తమ శ్రమను వినియోగించుకుని ఇప్పుడు చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు. సంబంధిత ఎంపీడీఓలు చెల్లింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే కలెక్టరేట్ ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టేందుకు సిద్ధమని వీడియోగ్రాఫర్లు హెచ్చరించారు. ఇకనైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు నుంచి శాంతినగర్ వైపు వస్తున్న ఓ ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్టేట్ బ్యాంక్ సమీపానికి చేరుకునేసరికి బైక్ ఇంజన్ భాగం నుంచి పొగలు రావడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. దీనిని గమనించిన స్థానికులు అప్రమత్తమై వెంటనే నీళ్లు పోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం ప్రకారం బైక్ ఇంజన్ దగ్గర ప్లాస్టిక్ ఖాళీ బాటిల్ ఉంచుకోవడం వల్ల అధిక వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు సూచిస్తున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మున్సిపల్ పాలనకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ గా మెంగ్రే అశోక్, వైస్ చైర్మన్ గా అహ్మద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్లను ఎమ్మెల్యే కోవలక్ష్మి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పారదర్శక పాలన అందించాలని ఆకాంక్షించారు. నూతన చైర్మన్ మెంగ్రే అశోక్ మాట్లాడుతూ పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ అహ్మద్ కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై నూతన పదవీదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆసిఫాబాద్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కానాపురం మండల కేంద్రంలోని గిరిజన ఆదివాసీ ఆవాస గృహాలకు నూతన విద్యుత్ కనెక్షన్లు అందించి వారి ఇండ్లలో వెలుగులు నింపాలని జూగా ప్రోగ్రాం కింద వేస్తున్న నూతన విద్యుత్ లైన్లను కానాపురం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ గృహాల్లో భవిష్యత్తులో సైతం విద్యుత్ సమస్యలు పునరావృతం కాకుండా జూగా ప్రోగ్రాం కింద శాశ్వతంగా ఉండే విధంగా విద్యుత్ సరఫరా పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎండి అజహర్, ముఖ్య శ్రవంతి, నవీన్, ఈల పొంగు, కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు చిత్రపటానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ ఎన్ రవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఆర్ఓ సత్యపాల్ రెడ్డి, ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, జెడ్పీ సీఈఓ శేషాద్రి, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలుగుమట్లపై రాజకీయ లాభం కోసం తప్పుడు ప్రచారం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు. తెలంగాణలో మరో రోడ్డు విస్తరణ వివాదం, హుస్నాబాద్ లో ప్రజల నిరసన. నాగర్ కర్నూలు జిల్లా తుమన్పేటలో నవదంపతులు విజయ్, రష్మిక, గ్రామస్తుల ఆత్మీయ ఘన స్వాగతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.